నిన్నే దేవరా పార్ట్ 1 మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. ఇంకా మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గానీ అండ్ మాస్ ఆడియన్స్ కి అయితే మూవీ అయితే తెగ అయితే నచ్చేస్తుంది. మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ తో ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు ఇన్ థియేటర్స్. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే బాగుంది అనిపించింది. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి దోస్తులు. సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను స్టోరీ చెప్పైతే స్పాయిలర్ అయితే చేయాలనుకోవట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఫ్రెండ్స్, పర్లేదు బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకైతే చాలా అయితే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్ కానీ ఎంగేజింగ్ గా ఉండే సీన్స్ అక్కడక్కడ మనకి చాలా బాగా అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే మనకి మూవీలో ఆ మేకింగ్ గ్రాండియర్ గానీ విజువల్స్ గానీ అయితే అదిరిపోతాయి. నాకు ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించింది. మెయిన్ గా షార్క్ తో గానీ అండ్ బీచ్ లో అయితే ఒక ఫైట్ అయితే ఉంటది ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇంకా బరిలో ఒక ఫైట్ అయితే ఉంటది ఎన్టీఆర్ తో, ఆ ఫైట్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే నాకైతే నైట్ టైమ్ లో అయితే చాలా బాగా అనిపించింది. విఎఫ్ఎక్స్ క్లైమాక్స్ గానీ ఆ ట్విస్ట్ అండ్ ట్రన్స్ గానీ దాంతో పాటు చుట్టాలమ్మ సాంగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గానీ దాంతో పాటు ఎంగేజింగ్ సీన్స్ గానీ మూవీలో అయితే మనం బాగా కనెక్ట్ అవుతాం. నెగటివ్స్ చూస్తే మనకి స్టోరీ అనేది కొంచెం రొటీన్ గా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా నాకు ఫస్ట్ హాఫ్ లో నరేషన్ అనేది కొంచెం అయితే స్లోగా అనిపించింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఫ్యాబ్లెస్. ఎమోషనల్ సీన్స్ లో గానీ ఫైట్స్ లో గానీ చాలా వరకు అయితే వర్కౌట్ అయ్యే విధంగా ఆయన యాక్షన్ అనేది చాలా బాగా అనిపించింది. ఆయన యాక్టింగ్ తో ఆ క్యారెక్టర్స్ ని చాలా వరకు అయితే ఇంప్లిమెంటింగ్ గా మేనేజ్ చేశారు. అంటే ఆయన నటిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇంకా యాంటీ రోల్ లో నటించిన సైఫ్ అలీ గారి పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్ మోడ్ అంతే. ఆయన పర్ఫార్మెన్స్ బాడీ లాంగ్వేజ్ గానీ తన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఆ క్రూయాలిటీ చాలా బాగా అయితే పోర్ట్రేట్ అవుతాయి మూవీలో. కొరటాల శివ గారు ఒక మంచి క్యారెక్టర్ ని ఎంచుకున్నారు, తనకు అగైనెస్ట్ గా ఒక మంచి బెస్ట్ విలన్ రోల్ ని. ఇంకా నెక్స్ట్ జాన్వీ కపూర్ గారి పర్ఫార్మెన్స్ అయితే పక్కా విలేజ్ లాగా ఉండే క్యారెక్టరైజేషన్, బట్ దాంట్లో అయితే తనైతే ఇంక్లూడ్ అవ్వలేకపోయింది. తన పర్ఫార్మెన్స్ అనేది ఒక న్యాచురల్ గా అయితే లేదు, కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. నాకు సమంత గారి పర్ఫార్మెన్స్ రంగస్థానంలో ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగా అనిపించింది, బట్ దాన్ని మ్యాచ్ చేయడానికైనా చేస్తారనుకున్నాను, బట్ రీచ్ కాలేకపోయారు. ఇంకా షైన్ తామ్ తాకో గారు గానీ అండ్ శ్రీకాంత్ గారు, కళ్యాణ్ రాసన్, ప్రకాష్ రాజ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మూవీకి ప్లస్ అయ్యాయి. ఇంకా నాకు తెలిసి డైరెక్టర్ శివ గారి గురించి మాట్లాడుకుంటే నాకు ప్రీవియస్ చూసిన మూవీ కంటే ఈ మూవీలో తన మేకింగ్ టేకింగ్ తో అయితే చాలా వరకు అయితే నన్ను అయితే ఇంప్రెస్ చేశారు. బట్ స్టోరీ లైన్ అనేది చాలా వరకు అయితే మిస్లీడింగ్ గా ఉంది. అదే యాక్షన్ డ్రామాతో కొంచెం రొటీన్ గా అనిపించింది నాకైతే. బట్ ఎన్టీఆర్ గాని లుక్స్ గానీ ఆ బాడీ లాంగ్వేజ్ గానీ ఆ యాక్టింగ్ గానీ చాలా వరకు అయితే ఇంప్రెసివ్ గా తీసుకొచ్చారు. నేను దానికోసం అయితే శివ గారిని చాలా వరకు అయితే మెచ్చుకుంటున్నాను. ఇంకా మోస్ట్లీ ఈ మూవీని మనం ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు, బట్ జస్ట్ ఒక్కసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీరు మూవీని థియేటర్స్ లోకి వెళ్ళి చూడాలో లేదో అనేది ఇంకా మీ చాయిస్. మూవీ అయితే నాకైతే కొంచెం రొటీన్ గా ఉండడం వల్ల కొంచెం జస్ట్ డిసప్పాయింట్ అయితే అయ్యాను. నేను ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వెళ్ళాను. అంటే స్టోరీ గానీ నెరేషన్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటది అనుకున్నాను, బట్ కొంచెం రొటీన్ గా అయితే ఉంది. అందువల్ల మూవీ అయితే నాకు జస్ట్ ఓకే అనిపించింది భయ్య. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.9/5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఈ మూవీకి మీరెన్ని ఆనియన్స్ ఇస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి దోస్తులు. సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.